అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. శనివారం రోజున శనేశ్వరుడిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని లేదా ఆంజనేయ స్వామిని భక్తితో పూజించడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. శనిదేవుడి అనుగ్రహం కోసం ఈ క్రింది మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం శం శనేశ్చరాయ నమః. శనివారం రోజున శని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు సమర్పించడం శనిదోష నివారణకు ఎంతో మంచిది. అలాగే శనివారం శ్రీవారికి కూడా ప్రీతికరమైన రోజు కావడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణ లేదా స్తోత్రాలు పఠించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కన్యారాశి 2026 మార్చ్ 14 శనివారం, 15 ఆదివారం, 16 సోమవారం, 17 మంగళవారం రాశిఫలాలు. మీరు మా వీడియోలను చూస్తున్నారు, చివరి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యనివారు ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా వంటి చిన్న ఛానల్కి ఎంతో పెద్ద సహాయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చెయ్యండి. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీకోసం, మీ రాశి కోసం, మీ భవిష్యత్తు కోసం మేము ఎంతో ప్రేమతో ఈ వీడియో తయారు చేస్తున్నాం. గోవిందా ఆస్ట్రో సేవా కుటుంబంలో మీరు కూడా భాగస్వాములవ్వండి. ధన్యవాదాలు. కన్యారాశివారికి ఈ కాలం సాధారణంగా కనిపించినా లోపల చాలా పరీక్షలతో నిండిన సమయం. మీరు చేసే పనులు ఆలస్యంగా పూర్తవడం, ప్లాన్ చేసిన పని మధ్యలో ఆగిపోవడం, మీ మీద ఆధారపడిన వాళ్లు చివరి నిమిషంలో మాట మార్చడం వంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మార్చి 14 నుంచి 17 మధ్య గ్రహస్థితి కారణంగా మనసు ఒకటి అనుకుంటే పరిస్థితి ఇంకొకటి జరిగే అవకాశముంది. శని ప్రభావం వల్ల మీరు గతంలో చేసిన పనుల ఫలితాలు ఇప్పుడు కనిపించకపోవచ్చు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీరు చెప్పే మాటను అందరూ అర్థం చేసుకోరు. అందుకే ఈ కాలంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కొన్ని పనులు 3 సార్లు ప్రయత్నించిన తరువాతనే సక్సెస్ అవుతాయి. ఇది మీ అదృష్టం తగ్గింది అనే అర్థం కాదు, ఇది మీ సహనం పెంచే కాలం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు: మాట ఇచ్చి తిరిగి తీసుకోకండి, కొత్త అప్పులు చెయ్యకండి, కోపంలో నిర్ణయం తీసుకోకండి, నమ్మకమైన వాళ్లను కూడా పూర్తిగా నమ్మకండి. ఈ కాలం ముగిసిన తర్వాత మీరు ఇప్పుడు పడుతున్న కష్టం మీకు బలమవుతుంది. ఈ మధ్యకాలంలో కన్యారాశివారికి ఎక్కువగా ఎదురయ్యేది అవమానం. మీరు చెయ్యని తప్పుకి మీరు తప్పుపడే పరిస్థితి రావచ్చు. ఇంట్లో అయినా, బయట అయినా, పనిచేసే చోటైనా మీ మాట విలువ తగ్గినట్టు అనిపిస్తుంది. శని ప్రభావం ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. శని ముందు మనిషి ఎంత గొప్పవాడైనా పరీక్ష తప్పదు. కాని ఈ అవమానాలు మీను కింద పడేయడానికి కాదు, మీలో ఉన్న అహంకారం, బాధ, భయం తొలగించడానికి వస్తాయి. కొంతమందికి స్నేహితుల ముందు అవమానం, కుటుంబంలో మాట వినిపించకపోవడం, ఉద్యోగంలో తప్పు మీమీదు పడటం, మీ మంచితనం గుర్తించకపోవడం ఇవి జరుగుతాయి. ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం: ఎవరైనా మీను తక్కువగా మాట్లాడితే వెంటనే స్పందించకండి. మాటలతో గెలవడం కంటే మౌనంగా ఉండడం మంచిది. ఈ కాలంలో మౌనం మీకు రక్షణ. మార్చి 14 నుండి 17 వరకు కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద గొడవలకు కారణం కావచ్చు. ముఖ్యంగా మాటలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. మీరు ఒక విధంగా చెప్పినా ఎదుటివారు మరో విధంగా తీసుకునే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు ఎప్పటినుంచో సహిస్తున్న విషయం ఒక్కసారిగా బయటకు రావచ్చు. అదే సమయంలో ఎదుటివారు కూడా తమ బాధ చెప్పే అవకాశముంది. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరిమీదా కోపం పెట్టుకోవడం మంచిది కాదు. సమాజంలో కూడా మీ గురించి ఎవరో తప్పుగా మాట్లాడే అవకాశం ఉంది. మీరు చెయ్యని పని మీ పేరుతో వినిపించవచ్చు. ఇది తాత్కాలికం. ఈ కాలంలో మీరు చెయ్యాల్సింది అవసరం లేని చర్చలు చెయ్యకండి, ఎవరి విషయాల్లో పడకండి, మీ పని మీరు చేసుకోండి. ఇలా ఉంటే పెద్ద సమస్య తప్పుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టం వృధా కాదు. ఈ కాలం మీ జీవితంలో మార్పు మొదలుపెట్టే సమయం. మీరు ఎంత బాధపడినా చివరికి దేవుడు మీకు దారి చూపించే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఏ పని చెయ్యాలో అర్థం కాకపోవచ్చు, ఎవరిని నమ్మాలో తెలియకపోవచ్చు.
అలాంటి సమయంలో అకస్మాత్తుగా ఒక మార్గం కనిపిస్తుంది. ఒక వ్యక్తి ద్వారా, ఒక పని ద్వారా, ఒక అవకాశం ద్వారా మీ జీవితం మెల్లగా మారుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ ఈ 4 రోజుల్లో మీరు ఒక సంకేతం చూస్తారు. కొంతమందికి కొత్త పని గురించి ఆలోచన, కొత్త చోటు వెళ్లే అవకాశం, పాత సమస్యకు పరిష్కారం, దేవుడిపై భక్తి పెరగడం, ఇవి జరుగుతాయి. ఇది దేవుడి కరుణ మొదలు. ఈ కాలంలో ఎక్కువగా బాధపెట్టేది డబ్బు విషయం. డబ్బు వస్తుంది కానీ నిలవదు. ప్లాన్ చేసిన ఖర్చు కాకుండా మరో ఖర్చు వస్తుంది. పాత అప్పులు గుర్తుకు వస్తాయి. కొంతమందికి చేతిలో డబ్బు లేక ఇబ్బంది, కొంతమందికి డబ్బు ఉన్నా ఉపయోగపడకపోవడం, ఇలా జరుగుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా కొత్త పెట్టుబడి పెట్టకండి. ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకండి. అప్పు తీసుకోవడం తగ్గించండి. సంతకం చేసే పనులు జాగ్రత్తగా చేయండి. ఉద్యోగం చేసేవాళ్లకు శాలరీ ఆలస్యం, అదనపు ఖర్చు, ఇంటి అవసరాలు పెరగడం. వ్యాపారం చేసేవాళ్లకు పేమెంట్ లేటు, కస్టమర్ మాట మార్చడం, లాభం తగ్గడం, ఇలా ఉంటుంది. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ కష్టం తర్వాతనే డబ్బు స్థిరపడే కాలం వస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా చేయాల్సింది ఖర్చు నియంత్రణ, సహనం, దేవుడిపై నమ్మకం. కన్యారాశివారికి ఈ కాలంలో బయట సమస్యల కంటే లోపల జరిగే సంఘర్షణ ఎక్కువగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది కాని ఆలోచనలు ఆగవు. చిన్న విషయం కూడా పెద్దగా అనిపిస్తుంది. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టకపోవడం, గతంలో జరిగిన విషయాలు మళ్లీ మళ్లీ గుర్తుకురావడం, ఎవరో మనసు నొప్పించిన మాటలు గుర్తురావడం జరుగుతుంది. గ్రహస్థితి కారణంగా మనసు ఎక్కువగా స్పందించే స్థితిలో ఉంటుంది. అందుకే మీరు సాధారణంగా తీసుకునే విషయాన్ని కూడా ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. కొంతమందికి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. కొంతమందికి ఎవరికీ చెప్పలేని బాధ ఉంటుంది. ఈ కాలంలో అంతరంగ శాంతి కోసం ప్రయత్నం చెయ్యాలి. ఎవరిమీదా కోపం పెట్టుకోవడం వల్ల సమస్య తగ్గదు. మనసు ప్రశాంతంగా ఉంచడానికి ఉదయం త్వరగా లేవడం, కొంత సమయం ఒంటరిగా గడపడం, దేవుని పేరు జపించడం, ఇవి చాలా ఉపయోగపడతాయి. ఈ పరీక్ష ముగిసిన తరువాత మీరు మునుపటికంటే బలంగా మారతారు. ఈ 4 రోజుల్లో కన్యారాశివారికి భక్తి పెరగడం ఒక ముఖ్యమైన సంకేతం. సాధారణంగా దేవుడిని గుర్తుపెట్టుకోనివారు కూడా ఈ సమయంలో దేవుడి దగ్గరకు వెళ్లాలని అనిపిస్తుంది. ఆలయానికి వెళ్లాలి అనిపించడం, మంత్రాలు వినాలి అనిపించడం, పూజ చెయ్యాలి అనిపించడం, ఇవన్నీ గ్రహ ప్రభావం వల్ల జరుగుతాయి. శని ప్రభావం ఉన్నప్పుడు మనిషి జీవితంలో నిజమైన విలువలు తెలుస్తాయి. డబ్బు, పేరు, గౌరవం అన్నీ ఉన్నా మనసుకు శాంతి లేకపోతే ఏమీ లేదని అనిపిస్తుంది. అదే సమయంలో దేవుడిమీద నమ్మకం పెరుగుతుంది. కొంతమందికి పాత దేవాలయం వెళ్లే అవకాశం, పాత వ్రతం మళ్లీ ప్రారంభించడం, పూజ చెయ్యాలనే కోరిక, గురువు లేదా పెద్దల సలహా తీసుకోవడం, ఇవి జరుగుతాయి. ఈ కాలంలో మీరు చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితమిస్తుంది. ముఖ్యంగా శనివారం మరియు మంగళవారం భక్తితో చేసిన ప్రార్థన మీ మనసుకు ధైర్యమిస్తుంది. భక్తి పెరగడమంటే కష్టం ముగియబోతుందనే సంకేతం. ఈ కాలం మొత్తం కష్టం మాత్రమే కాదు, మధ్యమధ్యలో చిన్న ఆనందాలు కూడా వస్తాయి. చాలా పెద్ద సంతోషం కాకపోయినా మనసుకు తృప్తి ఇచ్చే సంఘటనలు జరుగుతాయి. ఎవరైనా మంచి మాట మాట్లాడ్డం, పాత స్నేహితుడు సంప్రదించడం, ఇంట్లో చిన్న శుభవార్త రావడం, చిన్న పని సక్సెస్ అవడం, ఇవి మీకు ధైర్యమిస్తాయి. గ్రహస్థితి ఇలా ఉంటుంది. పెద్ద ఫలితం ఆలస్యంగా వస్తుంది, కాని చిన్న చిన్న సంతోషాలు ముందుగా కనిపిస్తాయి. ఇవి మీకు దేవుడిచ్చే సంకేతాలు. ఇంకా కొంచెం సహనం ఉంటే మంచికాలం వస్తుందని చెప్పే సూచనలు. కొంతమందికి పిల్లల వల్ల ఆనందం వస్తుంది. కొంతమందికి ఇంట్లో పాత సమస్య సర్దుకుంటుంది. కొంతమందికి చిన్న మొత్తంలో డబ్బు రావచ్చు. ఈ చిన్న సంతోషాలను తక్కువగా చూడకండి. ఇవే మీ మనసును నిలబెడతాయి. మార్చి 14 నుంచి 17 మధ్య కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మీరు ఊహించని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు. మీరు అనుకోని చోటు నుండి మంచి వార్త రావచ్చు. మీరు వదిలేసిన పని మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇది గురు ప్రభావం వల్ల జరుగుతుంది. గురు ఉన్నప్పుడు చివరి నిమిషంలో మార్పు వస్తుంది. మీరు పూర్తిగా నిరాశపడిన తరువాత ఒక్కసారిగా మార్గం కనిపిస్తుంది. కొంతమందికి పాత కేసు పరిష్కారం, పాత అప్పు తిరిగిరావడం, పాత స్నేహం మళ్లీ మొదలవడం, కొత్త తని అవకాశం, ఇలా జరుగుతుంది. ఈ కాలంలో వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది.
మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఈ అద్భుతాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ 4 రోజుల్లో మీకు ముఖ్యమైన విషయం, మీరు ఒంటరిగా లేరు. మీకు అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. ఆ వ్యక్తి మీరు అనుకున్నవాడు కాకపోవచ్చు. కొన్నిసార్లు మీరు పెద్దగా మాట్లాడని వ్యక్తే మీకు ఎక్కువ సహాయం చేస్తాడు. గ్రహస్థితి ప్రకారం ఈ కాలంలో పెద్దల సలహా, గురువు సహాయం, స్నేహితుడి మార్గదర్శనం, కుటుంబ సభ్యుడి మద్దతు ఇవి వస్తాయి. మీరు సహాయం అడగడానికి సంకోచించకండి. కొన్నిసార్లు మనిషి ఒంటరిగా పోరాడాలని ప్రయత్నిస్తాడు, కాని దేవుడు మనిషి ద్వారా సహాయం చేస్తాడు. ఈ కాలంలో మీకు చెప్పే మంచి సలహాను వినండి. అహంకారం వల్ల తిరస్కరించకండి. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే కాలం. మీరు వెంటనే ఫలితం రావాలని అనుకుంటారు, కాని ఆలస్యమవుతుంది. మీరు చేసిన పని గుర్తించాలనుకుంటారు, కాని గుర్తించరు. మీరు నిజం చెప్పినా నమ్మరు. ఇది చూసి కొంతమంది విరిగిపడతారు. కాని కన్యారాశివారికి ఈ కాలం ఒక శిక్షణ లాంటిది. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో నేర్పే సమయం. మీరు గుర్తుపెట్టుకోవలసింది, ఇది శాశ్వతం కాదు, ఇది పరీక్ష మాత్రమే. ఈ 4 రోజుల్లో కోపం తగ్గించాలి, మాట తగ్గించాలి, పనిమీద దృష్టి పెట్టాలి, దేవుడిమీద నమ్మకం పెట్టాలి. ఇలా ఉంటే మీరు ఈ కాలం సులభంగా దాటుతారు. ఈ పరీక్ష తరువాత మీలో ఉన్న బలం మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. మార్చి 14 తరువాత పరిస్థితి మెల్లగా మారే సూచనలు కనిపిస్తాయి. ఇప్పటివరకు నిలిచిపోయిన పని కదలడం మొదలవుతుంది. మాట్లాడని వ్యక్తి మాట్లాడే అవకాశముంటుంది. వచ్చిన సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. గ్రహ మార్పు కారణంగా ఒత్తిడి తగ్గడం మొదలవుతుంది. మీరు కూడా కొంచెం తేలికగా అనిపిస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో మార్పు, పని విషయంలో స్పష్టత, కుటుంబంలో సర్దుబాటు, డబ్బు విషయంలో ఊరట ఇలా జరుగుతుంది. ఇది పూర్తిగా మారిపోయింది అనే అర్థం కాదు, కాని మార్పు మొదలయింది అనే సంకేతం. ఈ సమయంలో తొందరపడి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. పరిస్థితి పూర్తిగా స్థిరపడే వరకు సహనం అవసరం. కన్యారాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా కనిపించే విషయం, చివరి నిమిషంలో రక్షణ లభించడం. మీరు పూర్తిగా నిరాశలో ఉన్న సమయంలో ఒక మార్గం కనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మీకు తోడుగా నిలుస్తారు. ఇది సాధారణంగా జరిగే సహాయం కాదు, దైవానుగ్రహంతో వచ్చే సహాయం. ఇప్పటివరకు మీరు అనుభవించిన సమస్యల్లో చాలా వరకు మీరు ఒంటరిగా ఎదుర్కొన్నారు. కాని ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీరు అడగకపోయినా మీకు సహాయం చేసే వ్యక్తి ముందుకొస్తాడు. కొంతమందికి కుటుంబ సభ్యుల నుంచి సహాయం వస్తుంది, కొంతమందికి బయటివారి నుంచి మద్దతు వస్తుంది. ఈ కాలంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు పూర్తిగా కిందపడిపోవడానికి ముందే దేవుడొక తాడు వేస్తాడు. అదే ఆశ్రయం. కొంతమందికి ఇంటి సమస్యలో పరిష్కారం, కేసు లేదా వివాదంలో మద్దతు, డబ్బు అవసరమైన సమయంలో సహాయం, ఉద్యోగం విషయంలో సిఫారసు ఇలా జరుగుతుంది. ఈ సహాయం వచ్చినప్పుడు అహంకారం వద్దు, కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో మీకు లభించే సహాయం సాధారణం కాదు, కర్మఫలితంగా వచ్చే రక్షణ. ఈ 4 రోజులు పూర్తిగా మంచికాలం కాదు, కాని మంచికాలం మొదలుపెట్టే సమయం. ఇప్పటివరకు మీరు పడిన కష్టానికి ఫలితం వెంటనే రాదు, కాని మార్పు సంకేతాలు కనిపిస్తాయి. కొంతమందికి కొత్త ఆలోచన వస్తుంది, కొంతమందికి కొత్త పని గురించి సమాచారం వస్తుంది, కొంతమందికి పాత సమస్యకు కొత్త పరిష్కారం కనిపిస్తుంది, కొంతమందికి మనసులో ధైర్యం పెరుగుతుంది. ఇవి అన్నీ బంగారు కాలం ప్రారంభ సూచనలు. శని ప్రభావం ఉన్నప్పుడు ముందుగా పరీక్ష వస్తుంది, తరువాత ఫలితం వస్తుంది. మీరు ఇప్పటివరకు పడిన అవమానాలు, బాధలు, ఆలస్యాలు అన్నీ వృధా కాదు. ఇవి మీరు పెద్ద మార్పుకు సిద్ధం చేస్తున్నాయి. ఈ కాలంలో మీరు చెయ్యాల్సింది, తొందరపడకూడదు, భయపడకూడదు, ఎవరి మాట విని మారిపోవద్దు. మీ దారి మీకే తెలుస్తుంది. కొంతమందికి ఈ కాలంలో ఉద్యోగ మార్పు గురించి ఆలోచన వస్తుంది, కొంతమందికి కొత్త వ్యాపారం చేయాలనిపిస్తుంది, కొంతమందికి పాత చోటు వదిలి కొత్త చోటుకు వెళ్లాలనిపిస్తుంది. ఈ ఆలోచనలు సాధారణం కాదు, ఇవి మార్పు ప్రారంభం. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టం చూసి భవిష్యత్తు కూడా ఇలానే ఉంటుందని అనిపించవచ్చు, కాని గ్రహస్థితి ప్రకారం ఈ కాలం తర్వాత మెల్లగా మంచి ఫలితాలు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా మార్చి తర్వాత వచ్చే నెలల్లో డబ్బు స్థిరపడే అవకాశం, ఉద్యోగంలో మెరుగుదల, కుటుంబంలో శాంతి, సంబంధాల్లో సర్దుబాటు ఇవి కనిపిస్తాయి.
ఈ 4 రోజుల్లో మీకొక సంకేతం కనిపిస్తుంది. మీరు ఎదురుచూస్తున్న పని గురించి సమాచారం రావచ్చు. ఎవరైనా మీ గురించి మంచి మాట చెప్పవచ్చు. మీరు చేసిన పని గుర్తించబడే పరిస్థితి రావచ్చు. ఇది చిన్న విషయం అనిపించినా ఇది పెద్ద మార్పు మొదలు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ కాలం తర్వాత మీరు మునుపటిలాంటి వ్యక్తి ఉండరు. మీ ఆలోచన మారుతుంది, మీ నిర్ణయాలు మారుతాయి, మీ జీవిత దారి మారుతుంది. ఈ మార్పు వల్లే భవిష్యత్తు సంతోషంగా మారుతుంది. ఈ కాలంలో కన్యారాశివారికి ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీలో ఉన్న మంచి లక్షణాలు కూడా బయటపడతాయి, మీలో ఉన్న బలహీనతలు కూడా బయటపడతాయి. కొన్నిసార్లు మీరు చాలా సహనం చూపిస్తారు, కొన్నిసార్లు చిన్న విషయానికి కోపం వస్తుంది, కొన్నిసార్లు ఎవరికైనా ఎక్కువగా నమ్మకం పెడతారు, కొన్నిసార్లు ఎవ్వర్నీ నమ్మకూడదనిపిస్తుంది. ఇది గ్రహ ప్రభావం వల్ల జరిగే అంతర్గత మార్పు. ఎక్కడ ఎక్కువగా బాధపడుతున్నారో, ఎక్కడ ఎక్కువగా కోపం వస్తుందో, ఎక్కడ ఎక్కువగా భయముందో ఇవి తెలుసుకుంటే మీరు బలంగా మారుతారు. ఈ కాలంలో మీకొక నిజం తెలుస్తుంది. మీరు అనుకున్నంత బలహీనులు కాదు, మీరు అనుకున్నంత బలమైనవారు కాదు. మీ నిజమైన స్వభావం బయటపడుతుంది. కొంతమందికి ఈ సమయంలో పాత అలవాట్లు వదిలే ఆలోచన వస్తుంది, చెడు సంఘం దూరం పెట్టాలనిపిస్తుంది, జీవితం సరిచేసుకోవాలనిపిస్తుంది. ఇది చాలా మంచి సంకేతం. ఈ 4 రోజులు మీ జీవితంలో చిన్న భాగం మాత్రమే, కానీ ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే విషయం మొత్తం జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. కన్యారాశివారికి ఈ కాలంలో వ్యక్తిగత జీవితం చాలా సున్నితంగా ఉంటుంది. బయట సమస్యల కంటే మనసుకు సంబంధించిన విషయాలు ఎక్కువగా బాధపెడతాయి. ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు, పెళ్లి గురించి ఆలోచిస్తున్నవారు, లేదా ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మాటల వల్ల అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది. చిన్న విషయం కూడా పెద్ద గొడవగా మారుతుంది. కొంతమందికి ఫోన్ మాట్లాడకపోవడం, మెసేజ్ రిప్లై ఆలస్యమవడం, అనుమానం రావడం వల్ల సంబంధం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా చెయ్యాల్సింది, అవసరం లేని ప్రశ్నలు అడగకండి, అనుమానం పెట్టుకోకండి, మూడో వ్యక్తి మాట నమ్మకండి. ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు సమయం ఇవ్వాలి, వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కోపంలో మాట్లాడిన మాట తరువాత బాధ పెడుతుంది. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ గుర్తుకురావచ్చు, పాత వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ సమయంలో తీసుకునే నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. గతం వల్ల ప్రస్తుతం నష్టపోకూడదు. సంబంధం నిలబడాలంటే ఈ 4 రోజులు సహనం చాలా అవసరం. మార్చి 14 నుండి 17 మధ్య దాంపత్య జీవితంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. భార్యాభర్తల మధ్య మాటల తేడా, అభిప్రాయ భేదం, ఆర్థిక విషయాలపై వాదనలు రావచ్చు. ఇది శాశ్వత సమస్య కాదు, కానీ ఈ కాలంలో కోపం ఎక్కువగా ఉంటుంది. ఒకరు చెప్పిన మాటకు మరొకరు వెంటనే స్పందిస్తారు, అందుకే గొడవ పెద్దదవుతుంది. కొంతమందికి ఇంటి ఖర్చుల విషయంలో తగాదా, పిల్లల విషయంలో అభిప్రాయ భేదం, బంధువుల విషయాల్లో విభేదం, ఇంటి పెద్దల మాట వల్ల అసంతృప్తి, ఇలా జరుగుతుంది. ఈ సమయంలో ఒకరు తగ్గితే సమస్య వెంటనే ముగుస్తుంది. ఇద్దరూ గెలవాలని ప్రయత్నిస్తే ఇద్దరూ ఓడిపోతారు. దాంపత్య జీవితంలో శాంతి కోసం శుక్రవారం కలిసి దీపం వెలిగించండి. ఒకరికొకరు మాట్లాడుకునే సమయం పెట్టుకోండి. బయటివాళ్ల ముందు గొడవ పడకండి. కొంతమందికి ఈ కాలంలో విడిపోవాలని అనిపించవచ్చు, కానీ ఇది తాత్కాలిక భావం మాత్రమే. ఈ 4 రోజులు గడిచిన తర్వాత పరిస్థితి మారుతుంది. ఈ సమయంలో తీసుకునే పెద్ద నిర్ణయాన్ని వాయిదా వేయడం మంచిది. కన్యారాశివారికి ఈ కాలంలో పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చదువుతున్న వారికి కాన్సంట్రేషన్ తగ్గుతుంది. చదివినా గుర్తుండదు. పరీక్షల గురించి భయం ఉంటుంది. ఈ సమయంలో చదువు మీద బలవంతంగా ఒత్తిడి పెట్టకండి. సమయం పట్టినా మెల్లగా చదవాలి. ఉదయం చదివితే ఎక్కువగా గుర్తుంటుంది. రాత్రి ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. ఉద్యోగం చేసేవారికి పని ఎక్కువ, గౌరవం తక్కువ అనిపించే పరిస్థితి ఉంటుంది. బాస్ మాటలు కఠినంగా అనిపించవచ్చు. మీరు చేసిన పని గుర్తించకపోయినా మీరు బాధపడకండి. ఈ కాలంలో మీరు చేసిన పని తరువాత ఉపయోగపడుతుంది. వ్యాపారం చేసేవారికి పేమెంట్లు ఆలస్యం, కొత్త కస్టమర్ రావడం ఆలస్యం, లాభం తగ్గడం ఇలా ఉంటుంది. డబ్బు విషయంలో ముఖ్యమైన సూచనలు: అవసరం లేని ఖర్చు చెయ్యకండి. కొత్త అప్పు తీసుకోవద్దు. ఎవరికీ హామీ ఇవ్వకండి. పేపర్ సంతకం జాగ్రత్తగా చెయ్యండి. కొంతమందికి ఈ కాలంలో డబ్బు ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తుంది, కానీ పూర్తిగా ఆగిపోదు. కొంచెం కొంచెంగా వస్తుంది. ముఖ్యంగా చెయ్యాల్సింది పాత పనులు పూర్తి చెయ్యడం,
కొత్త పని తొందరపడబోవడం, ప్లాన్ చేసుకుని ఖర్చు చెయ్యడం. ఇలా చేస్తే ఈ కాలం సులభంగా దాటుతుంది. ఈ కాలంలో గ్రహ ప్రభావం తగ్గడానికి భక్తి చాలా సహాయం చేస్తుంది. పెద్ద పెద్ద పూజలు చెయ్యాల్సిన అవసరం లేదు. మనసు నమ్మకం ఉంటే చిన్న ప్రార్థన కూడా ఫలితమిస్తుంది. శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శనిదేవుడి పేరు జపించండి. మంగళవారం రోజు హనుమాన్ పేరు జపించండి. కోపం తగ్గుతుంది, భయం తగ్గుతుంది. శుక్రవారం రోజు అమ్మవారిని ప్రార్థించండి. ఇంటి శాంతి పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా చెయ్యాల్సిన మంత్రం ఓం దుమ్ దుర్గాయై నమః. ప్రతిరోజూ 11 సార్లు జపించండి. ఈ మంత్రం వల్ల భయం తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అడ్డంకులు తగ్గుతాయి, దారి కనిపిస్తుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా దుర్గాదేవి ఆశ్రయం తీసుకుంటే చివరికి మీరు నిలబడతారు. ఈ కాలం ముగిసిన తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే ఈ కష్టం మీకు బలం ఇచ్చిందని తెలుస్తుంది. సహనం, భక్తి, నమ్మకం ఈ 3 ఉంటే ఈ కాలం మీ జీవితాన్ని చెడగొట్టదు, మార్చుతుంది. ఇంతవరకు వినిన కన్యారాశి ఫలితాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ ఫలితాలను భక్తితో వినండి, సహనంతో ఆలోచించండి, మంచి జరిగే నమ్మకం పెట్టుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇంకా మా గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనివారుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా వంటి చిన్న ఛానల్కి చాలా పెద్ద ప్రోత్సాహం. ప్రతిరోజూ రాశిఫలాలు, గ్రహస్థితి విశేషాలు, పరిహారాలు, భక్తి సమాచారం తెలుసుకోవాలంటే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని టైప్ చేయండి. మీ అందరికీ దుర్గాదేవి, శనేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి. ధన్యవాదాలు. గోవిందా ఆస్ట్రోసేవ.